కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9391548450. మిథున రాశి వారి జాతకులు జూన్ మాసంలో 11, 12, 13 తేదీల్లో అనుకునే ఒక శుభవార్త మీకు బాగా తెలిసిన వ్యక్తి వలన మీ జీవితం కూడా మారబోతుంది. ఆ వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ యొక్క జూన్ మాసంలో మీకు 11వ తేదీన ఈ రోజున మీ ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి కొత్త వెలుగులు చూసే రోజుగా చెప్పడం జరుగుతుంది. సూర్యుడు ఈ రాశి వారిని క్రమంగా చేరుకుంటున్న సమయంలో మీలో ఆత్మోన్నతి బలంగా తలెత్తుతుంది. ఉదయం నుంచే మీరు చేస్తున్న పనులకు అద్భుత ఫోకస్ కనిపిస్తుంది. ఈ రోజు మీరు సాధారణంగా చూసే ఊహాగానాల కన్నా ఎక్కువ వాస్తవిక ధోరణిలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలకు లోతైన పరిష్కారాలు అర్థమవుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒక్కటిగా సమావేశమై ఆనందకరంగా గడిపే అవకాశం ఉంటుంది. తల్లి లేదా పెద్దవారి సలహాతో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. గతంలో కొన్ని చోట్ల జరిగిన వాదోపవాదనలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. మీరు ఈ రోజున ఎవరి బాధను అయినా లోతుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సోదర సంబంధాలలో సానుకూలత ఉంటుంది. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తేదీన వ్యాపారం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పడం జరుగుతుంది. వచ్చే ప్రతిపాదనలో ఒకటి లాభదాయకమైంది అయినా మరొక దానిలో ధోరణి మారుతుంది. మీపై ఒక కీలక నిర్ణయం ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీకు ఆశాజనక మార్గాన్ని చూపించవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనే సూచన ఇవ్వడం జరుగుతుంది. ఆర్థికంగా చిన్న ఖర్చులు వచ్చినా మానసికంగా చైతన్యం పెరుగుతుంది. శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహార పద్ధతులు పాటించండి. రాత్రి వేళ నిద్రకు ముందు స్వల్ప ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే గోచారాలలో బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మాటల్లో, నడకల్లో మీరు మెరుగైన ప్రభావాన్ని చూపిస్తారు. విద్యార్థులకు చక్కటి సమయం, అనుకూల దినము. ఇష్టమైన పాఠం లేదా ప్రాజెక్టు మీద ఊహించని మేధస్సుతో దూసుకుపోతారు. జూన్ మాసంలో 12వ తేదీన కొంచెం భిన్నమైన అనుభవాలు ఉంటాయి. ఉదయం దశకే బరువుగా ఉండే వార్తలు, అభిప్రాయాల మార్పు మీ యొక్క మూడ్ ని ప్రభావితం చేయొచ్చు. మానసిక స్థైర్యంతో ఎదుర్కోండి. అనుకున్న పనులు ఆలస్యం అవడం, ఎదురైన వ్యక్తి లేటుగా రావడం లాంటి మార్పులు మీ సమయాన్ని పరీక్షిస్తాయి. ఈ రోజు సాయంత్రం వరకు అన్నింటినీ సమతుల్యంగా నిర్వహించడం వల్ల మీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. చూసేవారికి ప్రేమ సంబంధాల్లో కొంత ఉద్వేగంగా ఉంటుంది. మీరు ఇచ్చే ఒక చిన్న మాట మీ ప్రియుడికి అర్థం కాకపోవడం వల్ల గందరగోళం ఏర్పడొచ్చు. సున్నితంగా మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. దంపతుల మధ్య ప్రేమలో చిన్నపాటి తేడాలు రావచ్చు. మానసికంగా అనుసంధానం పెరగాలంటే గత జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు స్మరించుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. అలాగే ఈ ఐడియాలు విన్నవారు ఆశ్చర్యపోతారు. ఈ యొక్క 12వ తేదీన ప్రయాణాలు యోగంగా ఉంటాయి. కానీ కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాల్లో డ్రైవింగ్ చేస్తున్నవారు అనవసరపు వేగాన్ని నియంత్రించండి. మీకు ఎదురయ్యే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తారు. ఈ రోజున విద్యార్థులకు పరీక్షల గురించి మంచి ప్రణాళిక తయారవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ అవకాశం వస్తుంది. సమయానికి చేరుకోవడం ఎంతో కీలకం. ఆరోగ్యపరంగా నడుము, మెడ సంబంధిత సమస్యలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని మంచి వార్తలు ఇంట్లోని వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తాయి. ఈ రోజున పెద్ద వ్యక్తి మీ పని మెచ్చడం వల్ల మీలో నూతన శక్తి చిగురిస్తుంది. ఆదాయపరంగా గత వాయిదాల్లో నిలిచిన డబ్బు వస్తుంది. డబ్బుతో పాటు పేరు వస్తుంది. అలాగే ఈ 13వ తేదీన శక్తివంతమైన రోజు. ముఖ్యమైన పనిలో విజయాన్ని అనుభవిస్తారు. ఏ పని చేసినా ఫలితం వెంటనే కనిపించకపోయినా మంచి మార్గం వైపు అడుగు పెడతారు.
బలమైన ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల ముందున్న వారిని కూడా ప్రభావితం చేస్తారు. ప్రధానంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అద్భుత ఫలితాలుంటాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్లేలా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. సాయంత్రం మీరు ఒక ముఖ్యమైన సమాచారం వింటారు. ఇది మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది. వ్యాపారస్తులకు కూడా జూన్ మాసం 13వ తేదీ అద్భుత లాభాలు ఇచ్చే రోజు. ముఖ్యంగా కొత్త క్లయింట్లు ఒప్పందాలు రావచ్చు. కుటుంబంలో స్నేహ బంధాలు బలపడతాయి. అనుకుని ఒక బంధువు అందించిన సాయం జీవితంలో ఒక మలుపును తెస్తుంది. ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా పొందగలిగితే ఈ రోజుల్లో కొత్త శక్తి వస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా చాలా రొమాంటిక్ భావనలు ఉండొచ్చు. మీ భావనలు మీ యొక్క వ్యక్తి అర్థం చేసుకుంటారు. కొంతకాలంగా కలుగుతున్న మౌన సంభాషణకు దారి తీయడం వల్ల అనుబంధం ముదురుతుంది. జ్యోతిష రీత్యా అనురాగ యోగం అనుభవించే యోగం ఈ 3 రోజుల్లో చవిచూస్తారు. నిత్యం శివనామస్మరణ, ఇష్టదైవ నామస్మరణ మీకు మేలు చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.